మీరు ప్రతిరోజు అలారం ఆపేసి పడుకుంటున్నారా? రేపు చూద్దాంలే అని వాయిదా వేస్తున్నారా? అయితే ఈ ఒక్క విషయం తెలుసుకోండి. మీరు పడుకుంటున్న ప్రతి సెకను ఇంకొకడు మీకంటే వేగంగా పరిగెడుతున్నాడు. వాడు మీ కలల్ని లాగేసుకుంటున్నాడు. అసలు ఒక సాదాసీదా మనిషి లెజెండ్గా ఎలా మారతాడో తెలుసా? ఈ చిన్న కథ వినండి. మీ రక్తం మరగకపోతే అడగండి. ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. అందరూ అతన్ని నువ్వు దేనికి పనికిరావు అని హేళన చేసేవాళ్ళు. ఒకరోజు అతను తన గురువు దగ్గరకు వెళ్ళి అడిగాడు, నాకు విజయం కావాలి, ఏం చేయాలి అని. ఆ గురువుగారు అతన్ని ఒక నది దగ్గరికి తీసుకువెళ్ళారు. అకస్మాత్తుగా ఆ అబ్బాయిని గురువుగారు తలపట్టుకుని నీటిలో ముంచేశారు. ఆ అబ్బాయి ఊపిరి ఆడక గిలగిల్లాడుతున్నాడు. బయటకు రావడానికి తన సర్వశక్తులను ఒడ్డాడు. సరిగ్గా ప్రాణం పోతుంది అనుకున్నప్పుడు గురువుగారు అతన్ని బయటికి తీశారు. బయటికి రాగానే గురువుగారు అడిగారు, నువ్వు నీటి లోపల ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించింది అని. ఆ అబ్బాయి చెప్పాడు, కేవలం గాలి మాత్రమే కావాలనిపించింది అని. అప్పుడు ఆ గురువుగారు అన్న మాట వింటే మీరు షాక్ అవుతారు. నీకు ఆ గాలి ఎంత అవసరమో నీ విజయం కూడా నీకు అంత అవసరమైతే నిన్ను ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. చాలామందికి కోరిక ఉంటుంది, కానీ కసి ఉండదు. ఆ కసిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చెప్తాను. మిత్రమా, గడియారం ముళ్ళు తిరుగుతూనే ఉంది. అది నీ టైంని తినేస్తుంది. నీ గతం నిన్ను వెక్కిరిస్తోంది. నీ భవిష్యత్ నీ కోసం ఎదురు చూస్తుంది. ఈరోజే నిర్ణయించుకో, నువ్వు గొర్రెలా బతుకుతావా, సింహంలా గర్జిస్తావా? ఈ వీడియో మీకు నిజంగా స్ఫూర్తినిస్తే మీరు సాధించాలనుకుంటున్న గోల్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీరు రాసే ఆ ఒక్క మాట మీ ప్రయాణానికి మొదటి అడుగు కావాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.